ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని వాక్యము, దేవుని సన్నిధి ఉన్న స్థలం ఆశీర్వాదంగా మారును. దావీదు ఆ కోటయందు నివాసము చేసినందున దానికి దావీదుపురం అని పేరు కలిగెను. మొదటి దినవృత్తాంతములు 11వ అధ్యాయం 7వ వచనం. దావీదు యెబూసీయుల కోటను స్వాధీనం చేసుకుని అక్కడ నివసించాడు. ఆ తరువాత ఆ స్థలం దావీదుపురము అని ప్రసిద్ధి చెందింది. దేవుడు ఒక మనిషిని ఉపయోగించినప్పుడు ఆ స్థలం కూడా ఆశీర్వాదకరమైన గుర్తింపును పొందుతుంది. దేవుడు మనలను ప్రభావశీలులుగా చేస్తాడు. దావీదు నివసించిన కారణంగా ఆ కోటకు క్రొత్త గుర్తింపు వచ్చింది. అలాగే దేవునితో నడిచే వ్యక్తి తన కుటుంబం, సంఘం, సమాజంపై మంచి ప్రభావం చూపుతాడు. దేవుని సన్నిధి స్థలాన్ని మార్చుతుంది. దేవుని అభిషేకం ఉన్న చోట మార్పు వస్తుంది. భీతిని కలిగించే స్థలం విజయ స్థలం అవుతుంది. విశ్వాసం గల జీవితం చిరస్థాయిగా నిలుస్తుంది. దావీదు పేరు ఆ నగరానికి కలిసిపోయింది. దేవుని కొరకు జీవించిన వారి సాక్ష్యం తరతరాలకు గుర్తుండిపోతుంది. మన జీవితాలు కూడా దేవుని మహిమను ప్రతిబింబించేలా ఉండాలి. మన ద్వారా ఇతరులు దేవుని ప్రేమను అనుభవించేలా జీవిద్దాం. ప్రార్థన. ప్రభువైన యేసు, మా జీవితాలను నీ మహిమకు పాత్రలుగా మార్చుము. మేముండే ప్రతి స్థలంలో నీ ఆశీర్వాదం మరియు సమాధానం వెల్లివిరియునట్లు నీ కృపను మాకిమ్మని యేసు నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.